హాయ్ అండి. ఈరోజు సండే కదా, చికెన్ ఫ్రై తయారు చేసుకుందాము. ముందుగా మనం స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం 3 వేసేయండి. 2 టమాటాలు, కొంచెం పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ మసాలా కూడా దాంట్లో వేసేయండి. అది వేసిన తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి ఇవి కూడా వేసి కొంచెం మగ్గనివ్వండి. మనం ముందుగా చికెన్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ చికెన్ కూడా దాంట్లో వేసేసి మొత్తం కలిపేసేయండి. ఎందుకంటే 70% చికెన్ ఉడికే ఉంది, 20% ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. అందుకని ఎక్కువగా మనం కలదిప్పామనుకోండి ముక్క చిదురైపోతుంది. అందుకని లైట్గా పైన అట్లా కలదిప్పండి. కలదిప్పిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండేసి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కర్రీ అయితే సూపర్గా ఉంది. 2 డేస్ ఉన్నా కూడా మనకి నీసు అంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.